ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. మీ ఇల్లు కొట్లు అన్ని గాలి చేసి వెళ్ళిపోవాలి. సమझा? చలో. ఇది మర్డర్ కేస్. జామీన్ ఇవ్వడం కుదరదు. మేం విశ్వాన్ని చూడాలి. చూడ్డానికి వీల్లేదు. ఏం పీక్తావు? బయటికి వెళ్ళు. ఎంటర్ ఇన్స్పెక్టర్. ఏంట్రా ఇన్స్పెక్టర్? అన్నకు జరిగిన విధంగా విశ్వాకి ఏమైనా జరిగిందనుకో, రండ్రా కోర్టులో తెలుసుకుందాం. మర్డర్ కేసు. అది భీమా వాళ్ళ మనుషులనే నరికిస్తాడు. ఆ అక్యూస్డ్ విశ్వ అన్న వాళ్ళ అబ్బాయట. చిన్నప్పుడే విదేశాలకు పంపి అక్కడే పెంచారట. ఇప్పుడు మహీం స్టేషన్ లో పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఓహో, అయితే బెయిల్ కష్టమే. చిన్న పిల్లాడివి, ఈ లోకాన్ని అర్థం చేసుకోక మా గురించి పూర్తిగా తెలియక చేస్తున్నావు. వదిలేద్దాం అనుకున్నాను. చూశాను. నిన్నెప్పుడు చూడాలి, ఎక్కడ చూడాలి అనుకున్నాను. ఇప్పుడు చూశాను. చూసి భీమా అనుకుని ఇంకెవరినో చంపకూడదు కదా. నువ్వు నన్ను చంపుతావా? మా నాన్నని చంపినట్టే చంపుతాను. అందుకు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. ఏం చేస్తున్నారు? ఇది పోలీస్ స్టేషన్. నాకు ప్రాబ్లం వస్తుందా? ప్రాణాలు మాత్రం వదిలిస్తాను. అవి మీరు తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి. ప్రామిస్.
నన్ను చంపడం సరే, తెల్లవారాక నువ్వు సూర్యుడిని చూస్తావేమో చూడు. जोर दो उसको। छोड़ दो। खोल दो रस्सी। అక్యూజ్ అరెస్ట్ చేస్తే కోర్టులో అప్పచెప్పడమే మన డ్యూటీ. సెల్లో పెట్టి కొట్టడం కాదు. బటన్స్ పెట్టుకోండి. మేడం, అనవసరంగా మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి. ఇది రాజకీయం. నేను రాజకీయ నేతని కాదు, వాళ్ళ కోసం పనిచేయడం లేదు. మేడం, ఐ విల్ సరెండర్ హిమ్ ఇన్ ద కోర్ట్. నీళ్ళు. విశ్వ, సార్, రంజీవ్ మాట్లాడుతున్నాను. ఓకే. సార్, ఎప్పుడైతే అక్యూజ్డ్ని లోకల్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేశారో కోర్టులో అప్పగించడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ముందు నువ్వు అక్కడి నుంచి బయలుదేరు. బట్ సార్, విశ్వ ఎక్కడ? మూవ్ ఫ్రమ్ దేర్. ఇట్స్ మై ఆర్డర్. ఇంటికి వెళ్ళిపో. సార్ నాకు నైట్ డ్యూటీ. ఆ పని నేను చూసుకుంటాను, వెళ్ళిపో. రే రా. సార్, చికెన్ బిర్యానీ, మటన్ కుర్మా తీసుకురా. ఓకే సార్. 2 గంటలు లేటుగా వస్తే ఓకే చాలు. ఆ ఇన్స్పెక్టర్ టైప్ తెల్లారి వరకు ఇక్కడే ఉంది. గాడిలో. ఎంతసేపు మీకోసం ఏం చేయాలి? త్వరగా త్వరగా తీసుకెళ్ళండి. విశ్వ మేమే. జల్దీ జల్దీ త్వరగా తీసుకెళ్ళండి. ఊరికే వెళ్ళిపోకండి, నన్ను కొట్టి వెళ్ళిపోండి. కొట్టండి. చలో వెళ్ళిపోండి. త్వరగా త్వరగా సైలెంట్ గా వెళ్ళిపోండి. చలో చలో చలో. విశ్వ ఎక్కడ? విశ్వ మీ వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు కదా. నీ కస్టడీలో ఉన్నాడుగా, ఇప్పుడు వాడిని కోర్టులో అప్పచెప్పాలి. ఎవరు జవాబు చెప్తారు? సార్, విశ్వ ఎక్కడ ఉన్నా నేను తీసుకొస్తాను. లేదా ఎన్కౌంటర్ ఆర్డర్ ఇవ్వండి, నేనే కాల్చి. పోలీసులే సార్ ప్రజలకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. కానీ ఇలాంటి ఆఫీసర్స్ వల్ల ప్రజలు పోలీసులకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. Any witnesses? No, Your Honor. Since no material evidence or witness statements have been recorded against the accused, this court is inclined to grant bail to the accused. చాలా థ్యాంక్స్ అండి.
ఇట్స్ మై డ్యూటీ. సాక్ష్యం చెప్పడానికి ఎవరూ రాకుండా ఉన్నది భయం వల్ల కాదు, మర్యాద వల్ల. నాయకత్వం అన్నది మనం కోరుకుంటే వచ్చేది కాదు, జనం మెచ్చి ఇచ్చేది. నిన్ను పిలుస్తున్నారు, వాళ్ళకి అన్నగా పిలుస్తున్నారు. బ్రో 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 బాబు, ఎవరు నువ్వు? నేను ఎవరా? స్వామి శరణం. రావయ్యా, ఫ్లైట్ లేటా? అవును స్వామి. రత్నం గారు అబ్బాయి. ఓ, చిన్నప్పుడు చూశాను. బాగున్నావా? ఇలా ఉన్నానండి. మీ నాన్నగారు ఉన్నంత వరకు మాకన్నీ ఆయనే. అన్నను మాకిచ్చి ఆయన వెళ్ళిపోయారు. అన్నను మాత్రం ఇచ్చి వెళ్ళారా? నేను వస్తే ఏమని అమౌంట్ ఏమైనా ఇచ్చి వెళ్ళారా? స్వామి చెప్పి వెళ్ళండి స్వామి. అవును, విశ్వ ఎక్కడ? లోపల మీటింగ్ లో ఉన్నా. ఏంటి మీటింగా? బ్రో బ్రో బ్రో, ఏదో మీటింగ్ లో ఉన్నాడన్నారు. బేడా కొట్టు వాళ్ళతో మాట్లాడుతున్నాడే. వాళ్ళందరూ బేడా కొట్టువాళ్ళు కాదు, పెద్ద రౌడీలు, దాదాలు. రౌడీలతో విశ్వాకి ఏ మీటింగు? ఇక ఇవన్నీ చెయ్యకూడదు, వదిలేయండి అని విశ్వ వాళ్ళకి అడ్వైజ్ చేస్తున్నారు. డబ్బులు ఇచ్చేస్తాం. ఏంటి బ్రో ఇదంతా? పూర్తిగా మారిపోయి కొత్తగా ఉన్నావు. నాన్నగారు పోగానే రాలేవని తెలుసు, కానీ ఇక్కడే ఉండిపోతావని అనుకోలేదు. ఇదంతా వద్దు బ్రో, రా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళమంటావు? ఇదొక పద్మ వ్యూహం లాంటిది. అడుగు ముందుకేశాక తిరిగి వెళ్ళలేం. ఒక్కసారి కత్తి చేత పట్టామంటే ఒకటి చంపాలి లేదా చావాలి. దాని నుంచి తప్పించుకోలేం. ఏంటి బిబ్లా, ఏంటి విషయం? ఒకడిని చంపి నిన్ను మినిస్టర్ని చేసి నాకు, నిన్ను చంపి ఇంకొకరిని మినిస్టర్ చేయడానికి ఎక్కువసేపు పట్టదు. ఏమైంది భీమా? ఆ విశ్వ అంచెలంచెలుగా ఎదిగిపోతున్నాడు. ఏమీ చేయకుండా చూస్తూ ఊరుకున్నావు. ఏం చేయమంటావు చెప్పు. అన్నా అన్నాని ఊరేవాడిని నెత్తినా పట్టుకుని ఊరేగుతుంది. ఇలాగే వదిలేస్తే వాళ్ళ నాన్ననే మించిపోయేట్టున్నాడు. ఆవేశంతో వాణ్ణి అంతం చేయలేం. ఆలోచనతోనే వాణ్ణి అంతం చేయాలి. రాజకీయంతో దెబ్బ కొట్టాలి. आइए, आपका स्वागत है. आइए आइए पधारिए. చూడు अच्छी है ना.
అలా చూడు, మహారాష్ట్రియన్స్ కాని వాళ్ళని ముంబై నుంచి వెళ్ళిపోమని రాష్ట్రీయ దళం పోరాటం చేస్తోంది. చేస్తే ఏంటి? ఏం చెప్పాలనుకున్నావు? ఇది మాటుంగ ఏరియా. ఇక్కడ మహారాష్ట్రియన్స్ చాలా తక్కువ. తెలుగు వాళ్ళు, బీహారీస్, ఇలా అదర్ స్టేట్స్ నుండి వచ్చిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడిప్పుడు మహారాష్ట్రియన్స్, నాన్ మహారాష్ట్రియన్స్ మధ్య పెద్ద గొడవ జరగబోతోంది. దాన్ని అడ్డుకోవడానికి విశ్వ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. విశ్వ ఇక్కడికి ఎలా వస్తాడు? ఖచ్చితంగా వస్తాడు, ఈ ప్రజల కోసం. అప్పుడే మేం విశ్వాన్ని లేపేస్తాం. ఇందులో నేనేం చేయాలి? ఏం చేయక్కర్లేదు. మేం విశ్వాన్ని లేపేసేంత వరకు ఇక్కడికి ఏ పోలీసు రాకుండా చూసే బాధ్యత నీదే. ప్లాన్ ఏంటి? వీళ్ళంతా భీమాభాయ్, మినిస్టర్ కృష్ణాజీ మనుషులు. నువ్వు వెళ్ళిన తర్వాత వీళ్ళు 2 గ్యాంగులుగా విడిపోయి ఒక గ్యాంగ్ కింద జరుగుతున్న మీటింగ్ లో రాష్ట్రీయ దళం పార్టీ సభ్యుల్లా వాళ్లతో కలిసిపోతారు. ఇంకో గ్యాంగ్ ఇదంతా చూస్తున్న సామాన్య ప్రజల్లో ప్రజలుగా గుంపులో కలిసిపోతారు. వాళ్ళ పొజిషన్ కి వెళ్ళగానే ప్రజల మధ్యలో ఉన్న మనవాళ్లు మీటింగ్ లో ఎవరి మీదైనా రాళ్లు విసురుతారు. అందులో ఒకరు గాయపడగానే మీటింగ్ లో మిగతా వాళ్ళు చెల్లా చెదురైపోతారు. కానీ ఆ పార్టీ సభ్యుల్లా ఉన్న మనవాళ్లు 5గురు జనం మీద పెట్రోల్ బాంబులతో దాడి చేసి వాళ్ళని భయభ్రాంతుల్ని చేస్తారు. వాళ్లతో మిగిలిన మనవాళ్లు కూడా చేరతారు. అప్పుడే ఇక్కడ మహారాష్ట్రియన్స్ కు మిగతా వాళ్లకు పెద్ద పోరాటం మొదలవుతుంది. భీమాభాయ్, విశ్వ గురించి మర్చిపోండి, నేను చూసుకుంటాను. ఇదంతా వీడియో చేస్తున్నాడు, పట్టుకోవడం. విశ్వాబాయ్, నేను మీడియా కుమార్ని మాట్లాడుతున్నాను. చెప్పు కుమార్. ఒకడే మాటగా ఏరియాలో హలో హలో హలో. బాబాయ్, విశ్వ, మాటుంగాలో పెద్ద గొడవ జరుగుతుందట. నువ్వు వెళ్ళి ఏంటో చూడు. పడితే సరే. This
ఒక్క పోలీసు అడుగు రాలేదు. ఫోన్ చేసామయ్యా. మరి ఎందుకు రాలేదు? అయ్యా మహారాష్ట్రన్స్ కానీ వాళ్ళని బయటకు పంపించమంటున్నారు, లేకపోతే హాస్పిటల్ తగలబెట్టేస్తామని చెప్తున్నారు. చిల్లనమత్ భాయ్ సాబ్ రుకియే, చిల్లనమత్. रहने दीजिए, आप छोड़िए, टांग मत अड़ाइए आप. नहीं, हट जाइए. విశ్వభాయ్ మీరు అనవసరంగా ఇందులో తలదొచ్చకండి. అక్కడున్న వాళ్ళందరినీ కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాం. వీళ్ళలో తెలుగు వాళ్ళెవరు, మహారాష్ట్ర వాళ్ళెవరు, బీహార్ ఎవరు, యూపీ వాళ్ళెవరో నాకు తెలియదు. నువ్వు కనిపెట్టగలిగితే కనిపెట్టావు, కనిపెట్టి వాళ్ళని చంపే. ఇట్రా చూడు, ఆ రక్తంలో తెలుస్తోందా నీకు అతను మహారాష్ట్ర వాడ కాదా అని? తెలిస్తే చంపే. ఏ పాపం తెలియనా పసిపిల్ల మొహంలో నీకేమైనా తెలుస్తోందా? తెలిస్తే చంపే. ఇక్కడున్న వాళ్ళు ఎవరన్నా నీకు తెలుసా? ఎవరన్నా నీకు శత్రువులా? కాదు కదా. మరేం బొంగు కోసం రా ఏ తప్పు చేయని వీడు చావాలి? ఎవరి స్వార్థం కోసం? బతకడానికే రా మనిషి సృష్టించాడు కులం, మతం, భాష ఇవన్నీ. చచ్చాకన్నీ ఈ రోజు వీళ్ళు బీహార్ వాళ్ళు తెలుగు వాళ్ళని బయటికి బొమ్మని కొట్టి తరివేస్తున్నారు. రేపు వాళ్ళ ఊళ్ళో మీ అన్నో తమ్ముడో ఉంటే వాళ్ళని ఇలాగే కొట్టి తరివేస్తారు. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. నీదొక దేశం, వీళ్ళదొక దేశం కాదురా, ఒకే దేశం ఇండియా. ఇక్కడ ఎవరికైనా ఎక్కడైనా బతికే హక్కు ఉంది. ఇంత చెప్పా కూడా నీకు వాళ్ళని చంపాలనిపిస్తే పో, పోయి చంపు, పో. तुम्हारी शादी नहीं हुई, मुझे इसकी कोई चिंता नहीं है. भगवान ने तुझे बचा लिया, मेरे लिए ये बहुत बड़ी बात है. ఇందా నెమ్మదిగా. వద్దండి, కొంచెం విషయం ఉంటే ఇవ్వండి. అందరం అత్తాకి చచ్చిపోతాం. రేపే ఈ ఆసుపత్రి నుంచి అందరినీ పంపించేస్తారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక రోడ్డు మీద బిచ్చవాడికి బదులు విషం తాగి చచ్చిపోతాం. ఈ లోకంలో అందరికీ అన్ని బంధాలు దొరకవు. నాలాంటి చాలా మందికి అమ్మా నాన్న లేరు. మీలో కొంతమందికి అన్న లేడు, చెల్లెలు లేదు. అందుకే దేవుడు వీళ్ళని మన కోసం పంపించాడు. మనం వీళ్ళ కోసం త్యాగాలేం చేయక్కర్లేదు. కనీసం చేయగలిగింది చేద్దాం. అంకుల్ అంకుల్, తన్ని మా ఇంటికి తీసుకెళ్ళనా? అన్నని మించిపోయావు బాబు.